అందరికీ నమస్కారం అండి. తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇళయ దళపతి గారి పార్టీ ప్రభావం తమిళనాడులో ఎంత అనే దాని గురించి మనం సమీక్షలో మాట్లాడుకుందాం. మొదటగా ఇళయ దళపతి గారి ప్లస్లు మాట్లాడదాం. ఒకటి, యువత ఓటింగ్ అధికంగా ఉండడం, ఎస్సీ ఓటు బ్యాంకు అధికంగా ఉండడం విజయ్ గారి ప్లస్ పాయింట్. అవి రెండు కనుక కలిసి వస్తే అతను ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిలబడ్డామా లేకపోతే ముఖ్యమంత్రిగా తలబడ్డామా అనేది కాలం నిర్ణయించింది. ఇక మైనస్ ఏంటంటే కొత్తగా పెట్టిన పార్టీకి అంతగా తమిళనాడులో ఆదరణ లేకపోవడం. అంటే మనం తరతరాలుగా తమిళనాడు రాజకీయాలు గమనిస్తే అటు జయలలిత గారు ఇటు కరుణానిధి గారు పార్టీనే ఏళ్తుంది. ఒక మూడో పార్టీకి స్కోప్ లేదు. అడపాదడపా విజయకాంత్ గారి పార్టీ తమిళనాడు రాజకీయాల్లో ప్రభావితం చూపి ప్రధాన ప్రతిపక్ష హోదాకే వెళ్ళారు. తర్వాత జయలలిత గారితో విజయకాంత్ గారు విభేదాల కారణంగా మూడోసారి ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా గెలవకుండా ఆదరించలేకపోయారు. తర్వాత అనారోగ్యాల రీత్యా పార్టీ అంత యాక్టివ్గా లేకపోవడం, విజయకాంత్ గారు మరణం, ప్రేమలత గారు ఆ పార్టీని నడిపించడం, తర్వాత ఆదరణ తగ్గిపోయింది. సో ఇప్పుడు ఇళయ దళపతి గారి పాత్ర చూసుకుందాం. ఇళయ దళపతి గారు పార్టీలో ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకుంది ఏంటంటే డిఎంకే పార్టీని ఓడిస్తారు కాబట్టి అన్న డిఎంకేతోనూ కానీ బీజేపీతో కానీ పొత్తులోకి వెళ్తారనేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అవి ఇళయ దళపతి గారు టీం కూడా ఖండించలేదు. విజయ్ గారు 2-3 మహానాళ్ళు పెట్టినా కూడా అడపాదడప కరుణానిధి గారి మీద, స్టాలిన్ గారి మీద, డిఎంకే పార్టీ మీద విరుచకపడ్డారు. కానీ అన్న డిఎంకే గురించి కానీ బీజేపీ గురించి కానీ ఆయన విమర్శించలేదు. అది తక్కువ. కాబట్టి ఆబ్వియస్గా అందరూ వాళ్ళతో పొత్తుకెళ్తారని చెప్పి భావించారు. ఇక్కడ తర్వాత పరిస్థితులను గమనించిన విజయ్ గారు ఈ పార్టీ అనేది ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పేసి సంచలన ప్రకటన చేశారు. అతను ఏ ఈక్వేషన్స్ తోటి ఆ మాటలు మాట్లాడారో అది ఎలక్షను కాలమే నిర్ణయిస్తుంది. బట్ అక్కడ అతని పక్కన ఉన్న ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహం అని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు తమిళనాడులో ఒక పొలిటికల్ స్పేస్ ఉంది. డిఎంకే పార్టీ వాళ్ళు ఈ అభివృద్ధి పనుల్లో కానీ తర్వాత కొన్ని సంక్షేమ పథకాల్లో కానీ దాన్ని అమర్చడానికి వాళ్ళు వైఫల్యం చెందారు. సో ఆ పొలిటికల్ స్పేస్ని విజయ్ గారు క్యాష్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ చూద్దాం. మొన్న లోకనాయకుడు కమల్ హాసన్ గారు కూడా పార్టీ పెట్టారు కానీ అంత యాక్టివ్గా లేరు. బట్ విజయ్ గారు ప్రస్థానం అనేది మనం ఎలక్షన్ తర్వాత మాట్లాడుకోవాలి. ఇప్పటికైతే ప్రభావం చూపచ్చు. బట్ సీఎం రేంజ్లో ప్రభావితం చూపిస్తుందని అయితే నేను అనుకోను. బట్ ఆయన చీల్చే ఓట్లు, ఆయన తెచ్చుకునే సీట్లు బట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.